హలో. కానమూకు కథావచనం, మోహనవచనం, పరిజ్ఞాన హితబాండం. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు శ్రీనివాస రామానుజన్ 137వ జయంతి నివాళి రచనగా ఫిజిక్స్ అరుణ్ కుమార్ విరచిత అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. శ్రీనివాస రామానుజన్ 137వ జయంతి నివాళి రచన ఫిజిక్స్ అరుణ్ కుమార్. ఇక వినండి. మనందరి జీవితాల్లో గణితం ఉంటుంది, కానీ చాలా అరుదుగా కొందరి జీవితమే గణితంలో ఉంటుంది. విశ్వవిఖ్యాత గణిత మేధావులు మెచ్చిన భారతీయ గణిత కోహినూరు వజ్రం శ్రీనివాస రామానుజన్. మ్యాథమెటిక్స్ rightly viewed possesses not only truth but supreme beauty, a beauty cold and austere like that of sculpture, without appeal to any part of our weaker nature, without the gorgeous trappings of paintings or music, yet sublimely pure and capable of a stern perfection such as only the greatest art can show. Mathematics as surely as poetry అంటారు బెర్ట్రాండ్ రసెల్. మనందరి జీవితాల్లో గణితం ఉంటుంది, కానీ చాలా అరుదుగా కొందరి జీవితమే గణితంలో ఉంటుంది. విశ్వవిఖ్యాత గణిత మేధావులు మెచ్చిన భారతీయ గణిత కోహినూరు వజ్రం శ్రీనివాస రామానుజన్. ఆయన చనిపోయి శతాబ్దం దాటినా నేటి కృత్రిమ మేధతో కూడిన ఆధునిక శాస్త్ర సాంకేతిక రోబోటిక్ యుగంలో ఆ యుగంలో కూడా రామానుజన్ ఫార్ములాలు, గణిత సమస్యలు నేటి ప్రపంచం అర్థం చేసుకోలేకపోతుందంటే ఆయన మేధస్సు ఏ పాటిదో మనం అర్థం చేసుకోవచ్చు. అందరూ గాలిని శ్వాసిస్తే ఆయన గణితాన్ని శ్వాసించారు. అంకెల మాయలో ఎన్నో ఆకలితో కూడిన రోజులను అధిగమించారు. అమ్మా నాన్నలతో ఆడుకునే పసిప్రాయంలోనే అనంతంతో ఆడుకున్నారు. ఇవన్నీ అతిశయోక్తి కాదు అని రామానుజన్ ఓ అసాధారణ గణిత దైవమని ఆయన జీవితాన్ని శోధిస్తే మనకు అర్థమవుతుంది. రాబర్ట్ కెనిగల్ 1991లో రచించిన శ్రీనివాస రామానుజన్ జీవిత చరిత్ర ది మ్యాన్ హూ న్యూ ఇన్ఫినిటీ, ఆ పుస్తకం ఆధారంగా 2015లో అదే పేరుతో విడుదలైన బయోపిక్లో రామానుజన్ స్ఫూర్తి అనంతమై ప్రకాశిస్తుంది. మాథ్యూ బ్రౌన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో దేవ్ పటేల్ రామానుజన్ పాత్రకు ప్రాణం పోశారు. మన భారతీయ గణిత శాస్త్రవేత్త గురించి బ్రిటిష్ వారు సినిమా తీశారంటే మన దేశంలో మేధావులు, విద్యావేత్తలు, శాస్త్రవేత్తల విషయంలో మన ప్రభుత్వాలు ఎంతో మారాల్సిన, నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. శ్రీనివాస రామానుజన్ డిసెంబర్ 22, 1887లో, అనగా 137 సంవత్సరాల క్రితం ఉదయించి ఏప్రిల్ 26, 1920న అస్తమించారు. ఆయన కేవలం 32 సంవత్సరాలు మాత్రమే జీవించిన రామానుజన్ సృష్టించిన ఓ ఫార్ములాకు నిరూపణ రాబట్టాలంటే ఓ గొప్ప గణిత శాస్త్రవేత్తకే ఓ జీవితకాలం పడుతుందని అంటుంటారు. అలాంటివి ఆయన దాదాపు 4000 దాకా అనంతపు శ్రేణులతో కూడిన గణిత అద్భుతాలు అన్వేషించారు.
4 పుస్తకాలతో ఉన్న ఆయన సమస్యలు నేటి అధునాతన నవతరపు మేధస్సుకు సవాళ్లని చెప్పవచ్చు. నిరుపేద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి సనాతన హిందూ సంప్రదాయాలను తన జీవితాంతం అనుసరించిన రామానుజన్ జీవితం కొన్ని శతాబ్దాలకు స్ఫూర్తి పాఠం. గణిత సమస్యలను సాధించడానికి రాసుకునే పేపర్లు కొనే స్తోమత లేని వ్యక్తి న్యూటన్, యూలర్, జాకబ్ తదితర విఖ్యాత మేధావులతో పోల్చబడ్డాడంటే ఆయన మార్గం అనంతం, అనంతంలోని శూన్యం, అనితర సాధ్యం, విశ్వమంతా గణితమయం. ఈ శతాబ్దపు గణితమంతా రామానుజన్మయం. ఇన్ 1976, a lost notebook was discovered containing groundbreaking new formulas from the last year of Ramanujan's life, the importance of which was compared to the discovery of Beethoven's 10th Symphony అనేది చారిత్రక సత్యం. యావత్ ప్రపంచం రామానుజన్ అపారమైన మేధా సంపత్తిని గుర్తించి కీర్తించాక భారత ప్రభుత్వం 2011 నుంచి ప్రతి డిసెంబర్ 22న జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించింది. రామానుజన్ 125వ జయంతిని పురస్కరించుకొని 2012ను జాతీయ గణిత సంవత్సరంగా ప్రకటించి ఎన్నో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించింది. నేటికి ప్రతి ఏటా డిసెంబర్ 22 సందర్భంగా పాఠశాలల్లో, కళాశాలల్లో, విశ్వవిద్యాలయాల్లో మన దేశ గణిత చరిత్ర, రామానుజన్ జీవితం, ఆధునిక గణితం, నేటి విద్యార్థుల కోసం ఆసక్తికరమైన సాంకేతికతతో కూడిన గణిత బోధనా పద్ధతులకు సంబంధించి ఎన్నో వినూత్న రీతిలో కార్యక్రమాలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కూడా రామానుజన్ జయంతి వేడుకలు జరుపుకుంటుంటారు. 1962, 2011, 2012, 2016 సంవత్సరాల్లో ఇండియా పోస్ట్ రామానుజన్ స్మారక స్టాంపులను విడుదల చేసింది. తమిళనాడులోని రామానుజన్ నివసించిన ఇల్లు నేడు ఎంతోమంది సందర్శించాల్సిన పుణ్యక్షేత్రంగా నిలిచింది. గణితంలోనే దైవత్వాన్ని దర్శించిన రామానుజన్ ప్రతిభను ఈ ప్రపంచానికి పరిచయం చేసింది మాత్రం కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ జిహెచ్ హార్డీ. రామానుజన్ను కనుగొనటమే నా జీవితంలో నేను సాధించిన అతి గొప్ప విజయం అని ఆయన ప్రకటించారంటే రామానుజన్ స్థాయిని మనం ఊహించవచ్చు. రామానుజన్ చివరి దశలో ప్రయాణించిన ఓ ట్యాక్సీ నంబర్ 1729 ఓ ప్రత్యేకతతో హార్డీ రామానుజన్ నెంబర్గా ప్రపంచ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. కేవలం 15 సంవత్సరాల వయసులోనే ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త కార్ ఆయన రచించిన సినాప్సిస్ ఆఫ్ ఎలిమెంటరీ రిజల్ట్స్ ఇన్ ప్యూర్ అండ్ అప్లైడ్ మ్యాథమెటిక్స్, ఆ పుస్తకంలోని సమస్యలకు, ఫార్ములాలకు నిరూపణలు రాబట్టిన రామానుజన్ అనూహ్య రీతిలో గణితంలో ఎలాంటి ప్రత్యేకమైన శిక్షణ లేకున్నా ఫెలో ఆఫ్ ది రాయల్ సొసైటీ, ఫెలో ఆఫ్ ట్రినిటీ కాలేజీగా ఎదిగిన, బ్రిటిష్ పరిపాలనలో ఉన్న దేశం నుంచి వచ్చిన ఓ అసామాన్య భారతీయుడు. లండన్లో ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త లిటిల్వుడ్తో కూడా రామానుజన్కు మంచి అనుబంధం ఉంది. నేడు సాంప్రదాయక క్వాంటం భౌతిక శాస్త్రంలోని స్ట్రింగ్ థియరీ, బ్లాక్ హోల్స్, విశ్వావిర్భావం ఇటువంటి తదితర శాస్త్రీయ అంశాల్లో రామానుజన్ గణిత పరిశోధనలు ఉపయోగపడటం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం. నేటి తరం విద్యార్థులకు పాఠశాల స్థాయి నుంచే గణితం అంటే చాలా భయం. కానీ మానవ నాగరిక జీవనంలో అన్ని రంగాల్లో గణితంతో మనిషి ఉనికి, బ్రతుకు ముడిపడి ఉంటుంది. నేటి శాస్త్ర సాంకేతికత అంతా
గణిత పునాదులపైనే నిర్మించబడుతుంది. కాబట్టి నేటి తరం పిల్లలకు గణితంపై ఆసక్తి కలిగేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఆధునికతతో కూడిన స్ఫూర్తినిచ్చే బోధనా మాధ్యమాలను వినియోగించాలి. రామానుజన్, ఆర్యభట్ట, భాస్కరుడు, శకుంతలాదేవి అటువంటి గణిత హీరోల గురించి పిల్లలకు చెప్పాలి. ఈ మధ్య విడుదలై ఆకట్టుకున్న 35 చిన్న కథ కాదు. అటువంటి సినిమాలను పిల్లలకు చూపించాలి. రామానుజన్ వంటి జీనియస్ మన తరగతి గదుల్లో ఎందుకు తయారు కావడం లేదు అనే అబ్దుల్ కలాం ఆలోచనకు మనమంతా కారణాలను అన్వేషించాలి. రామానుజన్ స్ఫూర్తితో దాదాపు 21 సంవత్సరాలుగా రామానుజన్ జయంతి సందర్భంగా అన్నదానం, వివిధ రకాల ప్రతిభా పోటీలు, రామానుజన్ జీవితంపై వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలు, రామానుజన్ జీవిత చరిత్ర పుస్తకాల పంపిణీ, ఇటువంటి తదితర కార్యక్రమాలను మిత్రుల సాయంతో నిర్వహిస్తున్నానంటూ ఫిజిక్స్ అరుణ్ కుమార్ వ్యక్తం చేస్తూ An equation means nothing to me unless it expresses a thought of God అంటూ తన జీవిత సందేశాన్ని వినిపించిన రామానుజన్కు భారత ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని విజ్ఞప్తి చేస్తున్నానంటూ ఫిజిక్స్ అరుణ్ కుమార్ అంటూ వారు విరచించినటువంటి శ్రీనివాస రామానుజన్ 137వ జయంతి నివాళి రచన. దాన్ని మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా, ధన్యవాదాలు.